వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు కొర్రల పుదీనా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పొడి పొడిగా ఉడికించుకున్నటువంటి కొర్ర అన్నం 1 కప్పు, కడిగి పెట్టుకున్న పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లిపాయ రెబ్బలు 3 లేదా 4, అల్లం ముక్క కొద్దిగా, పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా మిక్సీ జార్లో పుదీనా వేసుకొని అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధముగా రుబ్బుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని కూడా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పుదీనా పేస్టుని వేసుకోవాలి. రెండు నిమిషంలు కలుపుతూ ఉడికించుకోవాలి. 2 నిమిషంలు ఉడికించుకున్న తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి కొర్ర అన్నంను వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకొని కలుపుకుందాం. నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. కొర్రల పుదీనా రైస్ రెడీ అయ్యింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.